రాష్ట్ర రాజకీయాలు దారుణంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్న పార్టీలు అన్ని మోడీ తొత్తులేనని, అందరూ మోడీ జపం చేస్తున్నారని అన్నారు. మోడీకి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదని, బీజేపీకి ఊడిగం చేస్తున్నారని జగన్ పెట్టుకున్నది అక్రమ పొత్తని అన్నారు. మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు. మోడీ గారిని ఎవరు అడిగారో కానీ ఆయనే వచ్చి యోగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు యోగా చేయరేమో. ఆయనే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. పైగా మోడీ గారు ఈరోజు పేపర్లో చూస్తే మోడీ గారు దేశం అంతటిలో కంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటే చాలా తృప్తిగా ఉంది అట. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించి అయినా మోడీ గారు మాట్లాడి వెళ్ళారా అంటే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించేదిగా లేనే లేదు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు, దాని గురించి ఊసేలేదు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా 45 మీటర్లలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ప్లాన్ చేస్తే దాన్ని మోడీ గారి సర్కారు ఇప్పుడు పార్లమెంటులోనే 41 మీటర్లకే కుదిస్తూ అందుకే మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తే ఒక్క పార్టీ కూడా మోడీ గారికి బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా ఇది అన్యాయము అని ఒక్కరు కూడా చెప్పలేదు.